అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అయితే మొన్న శుక్రవారం అయితే లాస్ట్ శుక్రవారం అయితే కలువ పువ్వులు అయితే వీధిలోకి వచ్చాయండి. మా వారైతే తీసుకున్నారు. అయితే ఇవి 6 పువ్వులు. ఈ 6 పువ్వులు 30 రూపాయలంట. నేనేమంటున్నానంటే మొత్తం తీసుకోలేకపోయావా అని అన్నాను. ఎందుకు అన్ని పువ్వులు అని చెప్పారు మా వారు. ఎందుకంటే 108 మంత్రాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు వేసుకొని 108 మంత్రాలకి 108 కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ ఈ పువ్వులతో పూజ చేసుకోవాలని నేను అప్పటి నుంచో అనుకుంటున్నానండి. అయితే అమ్మవారికి కూడా మన పైన అనేది దయ ఉండాలి, కరుణ ఉండాలి. ఆ అమ్మవారు ఎప్పుడు కరుణ చూపిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే నాకు ఈ పువ్వులు అనేవి ఇలా దొరికాయి కదా, ఈ పువ్వులతోనే అమ్మవారిని ఆ 108 పువ్వులతోనే పూజ చేసుకుంటున్నాను అని భావన చేసుకొని అమ్మవారిని మనసులో తలుసుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. ఒక విషయం అన్నీ మనం పూజ చేసే ముందు అమ్మవారికి పూజ చేసే ముందు ఇంటిని అంత శుచిగా ఉంచుకుంటామో అలాగే మనం కూడా శుచిగా స్నానం చేసుకొని శుభ్రంగా మన మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా మంచి బొట్టు పెట్టుకొని మంచి గాజులు వేసుకొని చేతికి నిండుగా గాజులు వేసుకొని తలలో ఒక్క పువ్వు అయినా సరే ఉన్నట్టుగా చూసుకొని దీపారాధన అనేది మనం చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకైతే మాత్రమే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదండి. ఇలా అయితే పెట్టుకొని అమ్మవారిని శుభ్రంగా పూజ అనేది చేసుకుంటున్నాను. ఈ లాస్ట్ శుక్రవారం ఈ నెల రోజులు కూడా చాలా శుభ్రంగా అయితే పూజలు అనేవి చేసుకున్నాను. అలాగే లాస్ట్ శుక్రవారం కూడా అలానే చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలోనే కాదండి, మిగతా రోజుల్లో కూడా నేను పూజలు అనేవి ఇలా చేసుకుంటాను. అయితే కలువ పువ్వులు ఇంత కాస్ట్ ఉన్నాయి కదా, అసలు చెప్పాలంటే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొంచెం ఇంకో ఊరు వెళ్ళానండి. అంటే వేరే ఊరు వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళికి వెళ్ళే తావులోనే ఒక పెద్ద చెరువు అయితే ఉంది. ఆ చెరువు నిండా కలువ పువ్వులు లేదా తామర పువ్వులు అంటే పింక్ కలర్లో ఉంటాయి కదండి, అవి తామర పువ్వులే, కలువ పువ్వులు అయితే కాదు. రెడ్ కలర్లో ఉంటాయి అవి, మళ్ళీ కలువ పువ్వులే. రెడ్వి వైట్వి ఉంటాయి, మళ్ళీ ఇంకా వైలెట్ కలర్ ఉంటాయి అవి కూడాను. కాకపోతే నా నా ఆ చెరువులో అయితే మాత్రం వైట్వి పింక్ కలర్ ఉన్నాయి తామర పువ్వులు అండ్ కలువ పువ్వులు. నిజంగా చెప్పాలంటే ఆ చెరువు దగ్గర నిజంగా వాళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటా, అందుకే ఎవరు అమ్మవారికి పెట్టుకోరు పూజ చేసుకొని. నాకు అలా కానీ దొరికితే శుభ్రంగా ఆ ఇంటికి దగ్గరలో కానీ మా ఇంటికి దగ్గరలో కానీ అలాంటి చెరువు ఉంటే రోజుకు 2 పువ్వులైనా తీసుకొచ్చి అమ్మవారిని అలా పెట్టుకొని పూజలు అనేవి చేసుకుందును అని నాకైతే అనిపించింది. ఆ చెరువుని చూడగానే అంత నిండుగా ఉన్నాయండి ఆ పువ్వులు అయితే మాత్రం. కాకపోతే ఇవి ఉదయమే ఉంటాయి, మళ్ళీ సాయంత్రం కల్లా అలా వాడిపోతూ ఉంటాయి. మనం ఏ పూజ చేయాలన్నా ఇప్పుడు ఉదయమే చేసుకోవాలి, సాయంత్రం వరకు అయితే ఇవి ఉండవు. ఇప్పుడు లలిత సహస్రనామం చేయించాలనుకుంటున్నాను కదండి, వాటికైతే మాత్రం సాయంత్రమే చేస్తారు, సాయంత్రం వరకు అయితే ఈ పువ్వులు ఉండవు. అదే చూస్తున్నాను మార్గశిర లక్షవారాల్లో ఏదో ఒక లక్షవారం కానీ చూసుకొని ఆ చెరువుకే కావాలంటే నేను మా వారిద్దరము వెళ్ళి ఎవరినైనా పట్టుకొని వెళ్ళి ఆ పువ్వుల్ని తీపించి పూజ అనేది చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇలా అంతవరకు ఉంటాయి ఇంక ఉండవా అవి కూడా తెలియదు కదా, చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం లాస్ట్ అయిపోయింది కదా శ్రావణ మాసం అనేది, మరి ఇప్పటికిప్పుడంటే అవ్వదు, అందుకనే మరి తెచ్చుకోలేకపోయాను. అయితే ఇప్పుడు పూజ అనేది శుభ్రంగా అమ్మవారికి అయితే పూజ చేసేసాను. అయితే ఉదయము సాయంత్రము 2 పూటలు చేశాను కదా, ఇది ఉదయం పూజ అండి. కలువ పువ్వులతో చేసేది ఇది ఉదయం పూజ. పూజని చేసాక మళ్ళీ సాయంత్రం కూడా చేసుకుంటున్నాను. ఆ రోజైతే మొత్తం వర్షమేనండి. అసలు చెప్పాలంటే 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. కాకపోతే ఇల్లు గుమ్మలు అన్నీ కూడా నీట్గా వత్తుకొని బయట కూడా చిన్న ముగ్గు గట్ర అన్నీ వేసుకున్నాం కదా, వర్షంకి చెరిగిపోద్దేమో అని చూశాను, కానీ ముగ్గు గట్ర శుభ్రంగా బాగానే ఉందండి. చిన్న ముగ్గు వేసుకున్నాను, అందుకనే వర్షంకి ఎక్కడ ఇది అయిపోద్దని. అయితే సాయంత్రం కదా సంధ్య వేళల్లో దీపాలు అయితే ద్వారం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్పిందే కదా. ఇంకా ఈ శ్రావణ మాసం అయిపోయాక ఇంకా వస్తుంది కదండి అమావాస్య పూజ. ప్రతి నెల చేసుకున్నట్లే ఈ నెల కూడా ప్రతి అమావాస్య చేసుకున్నట్లుగానే ఈ అమావాస్యకు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను. వర్షం అయితే మాత్రం చాలా విపరీతంగా పడుతుందండి. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా చెప్పాలంటే అంటే ఒకసేపు పడుతుంది, ఒకసేపు ఆగుతుంది, అలా అయితే మాత్రం వర్షం పడుతుంది. ఈ పూజ అనేది ఈ వర్షంతో శుభ్రంగా హ్యాపీగా అయితే పూజ అనేది
ఈ వారం చేసేసుకున్నానండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షం మన పైన ఉండాలి కానీ, అమ్మవారి దయ కలగాలి కానీ, మనం ఇలాంటి పూజలన్నీ కూడా ప్రతినిత్యం చేసుకున్నా ప్రాబ్లం లేదు. అటు కాకపోతే మనకి ఒంటిలో ఓపిక, ఇంటిలో శక్తి అన్నీ ఉండాలి కదండి. అయితే సాయంత్రం అయితే లలితా సహస్రనామం బుక్ అయితే తీశాను. కాకపోతే నాకు లలితా సహస్రనామం రాదండి. ఇది మంగళహారతులు అంటే అన్ని దేవుళ్ళ మంగళహారతులు ఉంటాయి. పూజ అంతా అయిపోయినాక హారతి పాట కూడా పాడుకోవాలి కదా, అందుకని అయితే పూజ చేసుకున్నాక లలిత సహస్రనామం రాదు కానీ దాంట్లో ఇది మణిదీపవర్ధనం ఉంటుంది కదా, అది చదువుకుంటాను. అందుకని ఆ బుక్ తీసి మణిదీపవర్ధన, అష్టలక్ష్మి స్తోత్రము అవన్నీ కూడా ఉంటాయి కదండి. వేరే బుక్లో అష్టలక్ష్మి స్తోత్రం అవన్నీ ఉన్నాయి నా దగ్గర. 5 గురువారాలు 5 లక్ష వారాల పూజ అని ఒకరు చేశారు తాంబూలంలో, నాకు అది ఇచ్చారు ఆ బుక్లోనే. ఇప్పుడు దగ్గర ఒక 6-7 సంవత్సరాల నుంచి అదే చదువుకుంటున్నాను. దాంట్లోనే ఆ బుక్ కూడా లైట్గా చిరిగిపోయిందండి. అందుకే ఇప్పుడు లలిత సహస్రనామం బుక్ అయితే ఉంది కదా, అందులో అన్ని సహస్రనామాలు ఉంటాయి. విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా ఉంటాయి. వాటిలో అయితే చదువుకుంటున్నాను. కాకపోతే ఏవైనా చదువుకోవాలంటే ముందుగా మనము టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ అది వింటూ ఉండాలండి. ఒక నెల రోజులు కానీ వారం రోజులు కానీ మనకి అలా వింటూ ఉంటే అవి ఆటోమేటిక్గా అలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా సరే నాకు ఈ లలిత సహస్రనామం అయితే మాత్రం రావట్లేదు. దేనికైనా సరే గురువుతో నేర్చుకోవాలి కదా, అలాంటివన్నీ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అంటే పెద్దలు ఉంటారు కదండి, ఇక్కడ అదే గుడిలో అవన్నీ గుడి దగ్గర గట్రా నేర్చుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఏమవుద్దో చూడాలి. ఇప్పుడైతే మాత్రం అమ్మవారికి అయితే సాయంత్రం ఇలా ధాన్యం పిక్కలు పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను. దానిమ్మ పిక్కలు పెట్టుకుంటే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే అమ్మవారి దగ్గర ధాన్యం పిక్కలు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే ఆర్థికంగా మనం అనేది వృద్ధిలోకి వస్తామండి. చాలా మంచిది అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే నేను కూడా విన్నానండి. అందుకని దానిమ్మ పిక్కలు అయితే అమ్మవారికి ఇలా పెట్టుకొని ఇంటి మొత్తం ధూపం వేసుకొని బయట సింహం ద్వారం దగ్గర అయితే ధూపాన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.